హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భవాని. థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సారీ అనమాట. సో నేను ఇట్లా ఫ్యాబ్రిక్ని సారీలో ఎట్లా కన్వర్ట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను ఇక్కడ చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్ కాటన్ అండి. సో ఇక్కడున్న అన్ని కలర్ కాంబినేషన్స్ కంటే నాకు ఈ లైట్ కలర్ ఎందుకో నచ్చింది. ఎప్పుడు లైట్ కలర్స్ ట్రై చేద్దామని చెప్పినా మా హస్బెండ్ కానీ ఎవరొకరు కానీ నీకు సెట్ అవ్వదు, డార్క్ కలర్ ట్రై చేయని చెప్పేవారు. బట్ ఈసారి ఏంటంటే లైట్ కలర్ తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చాను అనమాట. సో నేను ఈ ఫ్యాబ్రిక్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సారీలా కన్వర్ట్ చేద్దామని ఎందుకు అనుకున్నానంటే, నేను ఒక మాల్లోకి వెళ్ళినప్పుడు ఒక సారీ చూసానండి, మల్ కాటన్ సారీ. నాకు చాలా నచ్చి ప్రైస్ అడిగినప్పుడు 7,000 to 8,000 చెప్పారు. నెక్స్ట్ మన భీమవరంలోకి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా నేను సారీ చూసాను, అక్కడ కూడా ఇంచుమించు 5,000 6,000 వరకు చెప్పారనమాట. సో నాకు అనిపించింది ఫొటోస్ తీసుకొని సైలెంట్గా బయటకు వచ్చేసాను. మనమే డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో బర్త్డే ఉంది కదా, సో ప్లాన్ చేసుకొని చేద్దాము, అలా కాకపోయినా ఇంచుమించు ఆ టైప్లో వర్క్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ సెట్ చేసుకున్నాను, పికాక్ బ్లూ అండి అది. సో ఇక్కడ నాకు వర్క్ చేయడానికి అయితే చాలా పేషెన్స్ అవసరం, ఎందుకంటే సారీ వర్క్ అనేది చాలా కష్టం అండి. బ్లౌజ్కి ఏంటంటే మనం పెడతాము, వర్క్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్కి మార్చుకొని అట్లా హ్యాండ్స్కి మార్చుకొని వర్క్ చేసుకుంటాము. ఇక్కడ సారీకి వచ్చేసరికి ఏంటంటే ఒక బార్డర్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రేమ్ నుంచి బయటికి తీసి మళ్ళీ మనం ఎక్కడైతే వర్క్ ఆపేసామో అక్కడి నుంచి మళ్ళీ ఫ్రేమ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం సెట్ చేసుకొని అక్కడి నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తేనే ఆ కట్ వర్క్ అనేది కనిపిస్తుంది. ఏ వర్క్ అయినా కూడా సారీకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. నేనైతే కట్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను. కట్ వర్కే కాకుండా ఇక్కడ మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా యాడ్ చేశాను, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. బట్ నాకైతే ఓన్లీ సారీకి వర్క్ చేయడానికి 3 days పట్టింది, ఎందుకంటే మధ్య మధ్యలో నాకు వర్క్స్ వచ్చినాయి. సో సారీ పక్కన పెట్టి ఆ వర్క్స్ వేస్తూ నా ఫ్రీ టైంలో ఇట్లా కట్ వర్క్ చేశాను అనమాట. సో కట్ వర్కే కాదండి, దీని తర్వాత కూడా చాలా పని ఉంటుందన్నమాట. నాకైతే మొత్తం కూడా 2 కాంబినేషన్స్ ఇచ్చాను. సిల్వర్ జరీ అవుట్లైన్ ఇచ్చాను, ఎందుకంటే మన స్కాలప్ కట్ చేయాలి కాబట్టి సో మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి సిల్వర్ ఇచ్చాను అనమాట. సో పళ్ళు పాటుకు వచ్చేసరికి ప్లెయిన్గా వదిలేకుండా ఇట్లా 3 బంచెస్ యాడ్ చేశాను. సో నాకు నచ్చిన బంచెస్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో సిల్వర్ కలర్ ఏంటంటే అవుట్లైన్ ఫ్లవర్స్ అన్నిటికి ఇచ్చాను. సారీలో ఉన్న కలర్ వచ్చేసరికి బ్లౌజ్ కలర్ వచ్చేసరికి మొత్తం లీవ్స్కి అన్నిటికి ఇచ్చాను అనమాట. సారీ అంతా వర్క్ అవ్వడం ఒక పని అయితే, తర్వాత స్కాలప్ అంతటిని రిమూవ్ చేయడం చాలా పెద్ద పని అండి. సో నేనైతే సోల్డరింగ్ మిషన్ కానీ అగరబత్తి కానీ యూజ్ చేయలేదు. చాలామంది వీడియోస్లో చూపిస్తున్నారు, ఎందుకంటే సెంటిమెంట్గా ఫీల్ అయ్యి. నేను జరీ ఇచ్చాను కదా, సో ఆ జరీ అనేది రిమూవ్ అది పోదు, కాబట్టి మనం ఏం చేశానంటే కట్టర్ పెట్టి కట్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నేను ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఇంచుమించు ఒక 3 hours పట్టిందండి. చాలా విసుగొచ్చింది, ఎందుకు పెట్టుకున్నాను రా అనిపించింది, కానీ మా హస్బెండ్ హెల్ప్ చేశారు. నెక్స్ట్ మా చెల్లి అయితే చాలా హెల్ప్ చేసింది, నాకు వీడియో అంతా షూట్ చేసింది, అక్క అలా చేయి ఇలా చేయి అని చెప్పింది. సో ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కూడా మనం వర్క్లో ఎంత నీరసం వచ్చినా కానీ చేయాలనిపిస్తుంది. బట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేయండి. మరి మంచి మంచి ఫుటేజ్ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మా చెల్లి షూట్ చేసింది. బట్ అవన్నీ కలిపి ఒక సాంగ్లో ఎడిటింగ్ చేయించుకుందాం అని చెప్పి మా బ్రదర్కి ఇచ్చాను. మంచి సాంగ్లో ఎడిటింగ్ చేసి పెట్టాడనమాట నాకు. బట్ అది అంతా డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే నాకు కాపీరైట్ క్లెయిమ్ పడిందనమాట. కొన్నిసార్లు మన బ్యాడ్ లక్ అనుకోవాలి. సో ఎన్ని చేసినా ఫ్లాప్ అవుతాయి. ఫైనల్గా చూసారు కదండి. సో ఇది బర్త్డే రోజున నేను అరకు వెళ్ళామన్నమాట. సో అక్కడ డ్రేప్ చేసి సారీ అయితే వేసుకున్నాను. బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను అలో రెగ్యులర్ డిజైన్ ఇది, బట్ ఈ డిజైన్ ఎవరికి వేయలేదనమాట. హ్యాండ్కి వచ్చేసరికి ఎల్బో స్లీవ్స్ ఇచ్చుకొని హెవీగా డిజైన్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి ఇది యాక్చువల్గా బోట్ నెక్స్ట్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ బట్ ఏంటంటే 1 side డిజైన్ ఇచ్చాను అనమాట. కొంచెం షేప్ అనేది 1 side వస్తుంది అనమాట. సో అట్లాగా స్టిచ్ చేసుకొని సారీలో ఉన్న కాంబినేషన్స్ యూజ్ చేశాను. ఇంకా అలానే కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ కూడా వాడాను అనమాట. ఫైనల్గా బ్లౌజ్కి వచ్చేసరికి ఎక్కువ డోరీస్ ఇచ్చుకొని బ్లౌజ్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా స్టిచ్ చేయించుకున్నాను. బట్ ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి. బర్త్డే సెలబ్రేషన్ కూడా ఏదో సింపుల్గా అలా చేసుకున్నాను. మా వాళ్ళు వీడియో షూట్ చేయమంటే చాలా బాగా షూట్ చేశారు. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.